హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 10th వీక్ నామినేషన్స్ ప్రక్రియ అయితే ఓటు పరంగా అయితే కొనసాగుతుంది. సో ఆ నామినేట్ అయిన పర్సన్స్ చాలా తక్కువ ఓటింగ్తో చాలా వస్ట్ ఓటింగ్తో హౌస్ నుంచి వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నారు. ముగ్గురు కంటే సిద్ధంగా హోరాహోరీ జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చిన నిఖిల్, తర్వాత దివ్య, తర్వాత గౌరవ్. వీళ్ళు ముగ్గురు నుంచి ఓటింగ్ చాలా తక్కువ ఉంది. సో ఈ ముగ్గురు నుంచి ఎవరో ఒక కంపల్సరీ డ్యామ్ షూర్గా హౌస్ నుంచి వెళ్ళిపోతారు ఈ వీక్. సో ఫైనల్గా టాస్క్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే దివ్య అంతగా ఆడడం లేదు. సో తర్వాత గౌరవ్ పర్లేదు టాస్క్ పర్ఫార్మెన్స్, నిఖిల్ సరిగా ఆడట్లేదు. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే టాప్ 5 అయితే ఇక్కడ డ్యామ్ షూర్గా ఉన్న పర్సన్స్ టాప్ 5 అంటే 4 వీక్స్ 3 వీక్స్ ఆన్ క్యాప్, ఇంకా 5 వీక్స్ ఏమో. సో టాప్ 5లో వీళ్ళు కంటెస్టెంట్స్ ఉంటారని అనుకుంటున్నాను. ఎవరంటే తనుజ, సుమన్ శెట్టి, ఎంఐఎల్ ముగ్గురు కన్ఫాము. ఇంకా ఇది కంటెస్టెంట్స్ ఎవరు చెప్పలేం. సో అందరూ ఆడుతున్నారు ప్యూర్గా. కళ్యాణ్, తనుజ, సుమన్ శెట్టి, తర్వాత ఏమైనా మొత్తం నలుగురు అయితే కన్ఫర్మ్ టాప్ 5 వీళ్ళు ఉంటారు. ఇంకొకరు అయితే రెండో చెప్పలేము. సో మొత్తానికి అయితే ఈ వీక్ అయితే సరిగ్గా పర్ఫార్మెన్స్లో చూసుకుంటే టాస్క్లో కానీ గేమ్లో కానీ అంత పూర్ పర్ఫార్మెన్స్ అయితే నిఖిల్, గౌరవ్, దివ్య ముగ్గురులోంచి హౌస్ వెళ్ళిపోతారు. సో దివ్య మేబీ సేవ్ అవకాశాలు ఉన్నాయి. నిఖిల్కే ఎక్కువ, ఎందుకంటే బయట కూడా ఎక్కడ కూడా తన ఫాలోయింగ్ లేరు. ఓటు వేసేవారు చాలా తక్కువ. సో ఈసారి గత వీకే వెళ్ళిపోవాల్సింది, అప్పుడు నామినేట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు నామినేట్ అయ్యాడు కాబట్టి డ్యామ్ షూర్గా అయితే నిఖిల్ అయితే హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశం లేదంటే గౌరవ్. వీళ్ళిద్దరిలో డ్యామ్ షూర్గా హౌస్ నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పబ్లిక్లో పేరు ఉండాలా, తర్వాత ఓటీ పరంగా యాక్టివ్నెస్లో ఉండాలా, అన్నింటిలో పర్ఫార్మెన్స్ బాగుండాలా. సో ఇక్కడ నీకు వాళ్ళిద్దరికి లేవని నేను అనుకుంటున్నాను. సో అందుపరంగా చూసుకుంటే ఈ వీక్లో ఈ వీళ్ళిద్దరికి ఎవరు హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తంగా ఇది నా ఒక పర్సెప్షన్. సో నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.